హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక లంగా ఓణి సెట్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ లంగా ఓణి సెట్ మీదకి వచ్చేసి ఈ బ్లౌజ్ని నేను ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. మెయిన్ ఒకటి ఏంటంటే, మీకు చంక రౌండ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వచ్చేసి ఈ చంక రౌండ్ పెంచుకోండి. అంతేకాని ఈ చెస్ట్ లూజ్‌ని పెంచుకోవాలనే ఆలోచన తీసేయండి. చంక రౌండ్ ఎక్కువ ఉంది అంటే చంక రౌండ్ పెంచుకోవాలనేది మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలండి. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటే ఇది కదా చెస్ట్ భాగము, ఈ భాగాన్ని పెంచుకోవాలి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి, నేను లైనింగ్‌ని తడిపి ఐరన్ చేసి పెట్టానండి. ఫోల్డింగ్స్ ఏమో మన వైపున ఉన్నాయి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా కింద వైపున ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులండి. చూడండి, సేమ్ అదే 16 ఇంచులు. ఈ విధంగా ఇటువైపున కూడా మార్క్ చేసేసాను. ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నడుము కొలత వచ్చేసి 36 అండి. 36 నాలుగో భాగం ఎంత అండి? 9 ఇంచులు అనమాట. ఇక్కడ చూడండి, 9 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. 1 ఇంచ్ డాట్‌కి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇది డీప్ నెక్ కొలత కాబట్టి 36లో నాలుగో భాగం 9 కదా! ఈ 9 ఇంచెస్ వచ్చింది. ఇది నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడెంత? 10 ఇంచులనమాట. అదే 10 ఇంచెస్‌ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్‌కి. చూడండి. ఇన్ కేస్ ఇంకా వీళ్ళకి చెస్ట్ ఎక్కువుంది అనుకుంటే ఇక్కడ ఒకటి ప్లేస్‌లో 1 ఇంచ్ యాడ్ చేశాం కదా! అక్కడొచ్చేసి 1.5 కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. అప్పుడు టోటల్‌గా వాళ్ళకి 1 ఇంచ్ లూజ్ వచ్చేస్తదండి. చెస్ట్‌కి కావాల్సిన లూజ్ పర్ఫెక్ట్‌గా సరిపోతది. కానీ నేనొచ్చేసి ఇప్పుడు దీనికొచ్చేసి 1 ఇంచే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి. సేమ్ అదే 6 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అదే 6 ఇంచులు ఇక్కడొచ్చేసి చంక డౌన్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్, ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ప్లస్ ఖర్చు. ఇక్కడ చూడండి, చంక వైపున వచ్చేసి 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించేసి చూడండి, ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా చంక రౌండ్ తీయడమేనండి. చాలా సింపుల్. అదయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడొచ్చేసి 3 ఇంచెస్‌కి తీసుకుంటున్నానండి. ఏంటి? పై వైపున నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డీప్ నెక్ కదా! నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి 10.5 అండి. 10.5 తీసుకుంటున్నాను. సేమ్ అదే 10.5 ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. కింద వైపున వచ్చేసి 3.5 పెడుతున్నానండి. ఓకేనా? కింద వైపున నెక్ వెడల్పు 3.5 పెట్టాను. పైనేమో 3 ఇంచెస్ పెట్టాను. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ నెక్ షేప్ పెట్టేస్తున్నాను. సారీ, ఈ స్కేల్ తోటి డ్రా చేశాననమాట. ఇంకా కింద వైపున చూడండి, 10 ఇంచెస్ కదా! అదిలో సగం ఎంత? 5 ఇంచులనమాట. 5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఏంటి? డాట్స్ కోసమండి. చూడండి, మిడిల్‌కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నేనొచ్చేసి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నానండి. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్. 1/2 ఇంచ్‌కి ఇంకొక గీత కూడా ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకుండా చూసుకుంటదండి. చూడండి, ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. అయిపోయిందా? ఫస్ట్ ఇక్కడ మనకి చంక రౌండ్ ఎంతుందో కొలుచుకున్నామండి. ఇక్కడ కదా కుట్టు పడతది. ప్లస్ ఇక్కడ 1/2 ఇంచ్. ఈ రౌండ్ ఎంతుందో ఒకసారి కొలుచుకొని చూద్దామండి. కరెక్ట్‌గా సరిపోయిందండి. 9.5 నాకొచ్చేసి 18 ½ కావాలండి. కరెక్ట్‌గా నాకు 18 ½ సరిపోయిందనమాట.
ఇందులో ఇంకే డౌట్ లేదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న చోట్ల అంతా రన్నర్తో ఒకసారి మార్క్ చేసుకున్నాం. బ్యాక్ డాట్ కి సైడ్ పడే కుట్టు దగ్గర సైడ్ కుట్టు దగ్గర వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి కుట్టుకునేటప్పుడు. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డీప్ నెక్ వచ్చేసి 4వ భాగానికి 1 ఇంచ్ కలిపితే సరిపోద్ది. ఇది ఎవరికైనా సరిపోతుందండి. ఇంకొక కొలతకి ఏంటి, చెస్ట్ లూజ్ కొంతమందికి ఎక్కువ ఉంటుందండి. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసామనుకో వాళ్ళకి కావాల్సిన లూజ్ వచ్చేస్తుంది. అందులో ఇది పైగా క్రాస్ కటింగ్ కాబట్టి చెస్ట్ కావాల్సిన లూజ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందండి. ఇంకా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేస్తుంది. ఎందుకు, మనకు వచ్చేసి షోల్డర్ జారకుండా నెక్ పట్టేసుకొని ఉంటుందండి. అందుకనేసి ముందు వైపున ఫ్రంట్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా డౌన్ చేసేసానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. నడుము వచ్చేసి 36. నేను వచ్చేసి టోటల్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 16 ఇంచులు అండి. 16 ఇంచులు పొడవు పెట్టేసుకున్నాను. ప్లస్ నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి నడుము కొలతలో 4వ భాగం ఎంత 9 ఇంచులు అండి. ఆ 9 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ డాట్ మార్క్ చేసుకుని టోటల్ కింద వైపున 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. నడుము కొలతలో 4వ భాగానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ కి మార్క్ చేసుకున్నాను. అప్పుడు ఎంతండి 10 ఇంచెస్ కి మార్క్ చేసేసుకున్నాను. మీకు ఇన్ కేస్ ఇంకొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు దానికి ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసుకోండి. చెస్ట్ కావాల్సిన లూజ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇంకా అందులో అంతకుమించి ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయబడలేదండి. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. అదే 6 ఇంచుని చంకడౌన్ పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచు తీసాను. 1.5 ఇంచు ఎందుకు తీస్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చేసి ఇక్కడ కుచ్చులు కుచ్చులుగా వస్తుందండి. అక్కడ రాకుండా ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇక్కడ 1.5 ఇంచు ఈ పెద్ద సైజు ఒకటి తీసి చూడండి. మీరు నేను చెప్పాను కదా, మీ ఓన్ గా మీకు ఒక బ్లౌజ్ కట్ చేసుకుని చూడండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అది అయిపోయిందా, ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ జారిపోకుండా ఉండడానికి వచ్చేసి షోల్డర్ ఇక్కడ వచ్చేసి నెక్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టుకున్నానండి. ఇలా నెక్ డీప్ ఎక్కువ అడిగారు కాబట్టి 10.5 ఇంచులు పెట్టుకున్నాను. కింద వైపున వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసుకున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. మెయిన్ ఒకటి ఏంటంటే, మీకు చంక రౌండ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వచ్చేసి ఈ చంక రౌండ్ పెంచుకోండి. అంతేకాని ఈ చెస్ట్ లూజ్ ని పెంచుకోవాలనే ఆలోచన తీసేయండి. చంక రౌండ్ ఎక్కువ ఉంది అంటే చంక డౌన్ పెంచుకోవాలనేది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలండి. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటే ఇది కదా చెస్ట్ భాగము, ఈ భాగాన్ని పెంచుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి ఫిక్స్ చేసేసేయండి బ్రెయిన్ లో. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కానీ ఏదో ఒకటి కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా క్లాత్ ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు చూద్దాము. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 12.5 మార్క్ చేస్తున్నానండి. చూడండి, సేమ్ అదే 12.5 ఇటువైపున కూడా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చంకడం వచ్చేసి దగ్గర దగ్గర పెట్టుకోవచ్చండి. 3.5 కంటే ఇంకా ఒక గీత ఎక్స్ట్రానే పెడుతున్నాను నేను. ఓకేనా, సేమ్ అదే 3.5 గీత ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అందులో ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఈ విధంగా కొంచెం డౌన్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదండి. ముడతలు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసాము. 8.5 సారీ 9.5 అండి, అంటే చివరి వరకు ఇక్కడ వరకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అండి. కింద వైపున హ్యాండ్ లూజ్ 6 ఇంచులు అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసుకుని వీటన్నిటికీ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాం కదా, ఈ రెండింటిని కలుపుతూ కూడా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తాను. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీయండి. చాలా ఈజీగా సింపుల్ గా ఎవరికైనా సెట్ అయ్యే విధంగా ఉంటుందండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. చూడండి, ఇక్కడ 1/4 ఇంచ్ తీస్తాం కదా, ఆ 1/4 ఇంచులో కలిపేయాల. అక్కడి నుంచి ఈ గీతలో కలిపేయాలండి. ఇక్కడ నుంచి సగం నుంచి కిందకు వచ్చే కొద్దీ ఒక 1/4 ఇంచ్ కంటే తక్కువ ఈ విధంగా డౌన్ చేసేయడం. అంతేనండి, పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ చేసేసాం కదా, హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ లో తీద్దామండి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంత ఉందండి, దగ్గర దగ్గర 8.5 అంటే 4 గీతకు మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ లోతు తీస్తున్నానండి. బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు చూడండి, నేను ఏ విధంగా చంకలో తీస్తానని. స్టార్టింగ్ వచ్చేసి సన్నగా రావాలండి. ఇప్పుడు 3/4 ఇంచ్ ఉంది కదా, అక్కడ కలిపేసి అక్కడి నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి షేప్ తీయాలండి.
ఓకేనండి. ఇప్పుడు చూడండి మార్క్ చేసినట్టుగా కట్ చేస్తాను. మీకు అర్థమవుతది. ఫ్రంట్ పార్ట్ అనే గుర్తు కోసం ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ హ్యాండ్ షేప్ చూడండి మీరు. ఓకేనా? ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. స్టార్టింగ్, ఎండింగ్ వచ్చేసి సన్నగా రావాలండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసాను. ఇది క్రాస్ కట్ కాబట్టి ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి మార్కింగ్ ఉంది కదా! ఇక్కడ ఒకసారి రన్నర్‌తో మార్క్ చేసేసుకుందాము. ఇంకొకే ఒక కొలత చూద్దామండి ఇక్కడ. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్‌కి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. ఇక్కడ నుంచి కూడా ఒక 7 ఇంచెస్ పెట్టేసుకొని రన్నర్‌తో మార్క్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఈ షోల్డర్ పార్ట్, ఈ చంక పార్ట్ కట్ చేసుకుందామండి. అప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఇది కరెక్ట్‌గా ఉంటదండి. మార్క్ చేసుకొని కట్ చేస్తే ఏమంటే అంటే మనం ఈ మార్కింగ్‌కి ఇవతల, అవతల కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అందుకోసమే ఈ టిప్ అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ పావించ్ ఉంది కదండీ! ఈ పావించ్ అనేది బ్యాక్ పార్ట్‌కే కాదు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మీకు షోల్డర్స్ చావవనమాట. ఇక్కడ చూడండి. పావించ్ వచ్చేసి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీస్తున్నాను నేను. ఓకేనండి. ఇంక మనకి బ్యాక్ పార్ట్‌తో పని లేదండి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి చంక వైపున ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం గదా! రన్నర్‌తో ఇటుకొక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇదొచ్చేసి చంక మార్కింగ్ అండి. ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నాను చంక లోతు. ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది గదా! 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. దీనికి కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ కూడా చూడండి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంచెం బ్రాడ్ ఎక్కువ ఉంటది అంతేనండి. చూడండి. ఈ రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఫ్రంట్ కూడా రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు చూద్దాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఈ నడుము కొలతకొచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 14 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి. 14 ఇంచెస్ ఉంది కదా! ఈ మార్కింగ్. వీటికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడ నుంచి 1 ½ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని చూద్దాం ఎంతొస్తదో. 5.5 వరకు వస్తుంది. ఓకే. ఒకటి ముప్పావు. 1:30కి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ. వచ్చేసి 1:30కి మార్క్ చేసేసానా. ఏంటంటే ఈ షేప్ ఇవ్వడానికి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఇక్కడి నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇవతలకి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవడమే. చూడండి. ఇక్కడ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్నాను కదా! 2:30 పెడుతున్నానండి. పావు తక్కువ 3 ఇంచులు పెడుతున్నాను. మనకి నడుము కొలత ఎంతుంది? 9 రావాలి. ఇక్కడ ఎంతుంది? దగ్గర దగ్గర 3:30 ఉందండి. 3:30 నుంచి మనకు కావాల్సింది 9 ఇంచులు ప్లస్ ఒక పావించు దేనికండి ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టుకోవడానికి. ఇక్కడ ఈ స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తున్నాను కదా! ఇక్కడ నుంచి మీకు కొలత చెప్తాను చూడండి. సైడ్ ఎంత పైకి పెట్టుకోవాలి అని 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చండి. 30 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నేను 1 ఇంచ్ పెట్టుకున్నానండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా లైన్ డ్రా చేస్తున్నా.
ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవడం అండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకసారి ఇక్కడ కొలిసి చూసుకుందామండి. అంటే క్రాస్ తీయడం వల్ల కొంచెం లెంత్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి మళ్ళీ ఒకసారి కొలుచుకుంది. ఇది 3:30 కదా, 3:30 నుంచి మనకి ఎంత కావాలి, 9:15 సరిపోయింది. ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది, అదేం ప్రాబ్లం కాదండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి లోపలికి ఒక పావించండి. పావించుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసామనుకోండి, షోల్డర్స్ జారవండి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ హుక్స్ దగ్గర పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ జారకుండా ఆపుద్ది అనమాట. అందుకనేసి ఇక్కడ హుక్స్ దగ్గర ఖచ్చితంగా డీప్ నెక్ అయితే ఒక పావించి లోపలికి తీసి చూడండి. అంతేనండి. ప్లస్ ఖర్చు అనమాట. ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇది మెయిన్ డాట్, ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర అండి. ఓకేనండి, ఇప్పటి వరకు నేను చేసిన బ్లౌజ్ కటింగ్లో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ చెప్పలేదండి. ఇది వచ్చేసి నడుము కూడా 36 కాబట్టి ఈ పర్సన్కి వచ్చేసి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి 7 ఇంచెస్ అడిగారు నెక్, అందుకనేసి ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ చేపించాను. మన ప్రతి ఫార్ములా తెలిసిందే కదా, ఇదే మెథడ్ ఉంటుందండి. యువతలకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటాను, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పెట్టుకుంటానండి. ఇంకా చెస్ట్ని బట్టి నేను డాట్ వేసుకుంటాను కాబట్టి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పావు తక్కువ 3 ఇంచులు పెట్టేసుకున్నాను. ఏంటి డాట్ అండి, మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టేసుకున్నాను. మనకి ఈ లెంత్ ఎంత కావాలి, డాట్ పట్టంగా 9 ఇంచెస్ కావాలి, ప్లస్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకు పావు ఇంచ్ అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కదా ఫస్ట్ స్టార్ట్ ఇటువైపు, అందుకోసంగా టోటల్ వచ్చేసి 9:15 రావాలండి. 9:15 వచ్చేటట్టుగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇది, ఇందులో ఏ మార్పు ఉండదు. ఫ్రంట్ కైనా బ్యాక్ అయినా అప్పర్ చెస్ట్ ఒకే మార్కింగ్ ఉంటుందండి, ఇంకేం ఎక్స్ట్రా పెట్టాల్సిన పని ఏం లేదు. అందుకని ఆ మార్కింగ్ నుంచి ఈ 9:15 దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇంకా ప్లస్ ఖర్చు అనమాట. ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా గ్రోత్ తీసానండి. ఇంకా రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంకా ఫ్రంట్ కైనా బ్యాక్ అయినా కలిపి ఇక్కడ పావు ఇంచ్ తీస్తే షోల్డర్స్ చారకుండా పట్టుకొని ఉంటుందండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేస్తాను. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి. ఇక్కడ ఒకటి చూడండి, మీరు గమనించినట్లయితే నేను షేప్ పట్టి కోసం ఒకే ఒక కొలత చెప్తానండి మీకు, ఎవరికైనా సూట్ ఏ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడంతా 3:30, ఇక్కడ డాట్ కుట్టేస్తాం కదా, 3:30 కాడ నుంచి చివరి వరకు ఎంత ఉందో ఖర్చుతో సహా కొలవండి. ఎంత ఉందాక దగ్గర దగ్గర 11:15 ఉందండి. ఇప్పుడు దీంతో మనకు పని లేదు, ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇటువైపున కూడా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకు పొడవు ఎంత అండి, అక్కడ ఉన్నది 11:15 అనమాట. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి, 11:30. ఇక్కడ చూడండి, నేను 11:30కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంటి షేప్ పట్టి పొడవండి. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, బ్యాక్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి చూడండి, ఈ విధంగా 3.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 3.5 కండి మార్కింగ్ అన్నిటిని కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేది. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసినాక కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, షేప్ పట్టి కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా తెలియడం కోసం ఇక్కడ వచ్చేసి ఒక ఘాట్ పెట్టాను, ఇది బ్యాక్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు. నేను గమ్ పెట్టుకునేటప్పుడు దాని ముందర కట్ చేసుకుంటానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏమన్నా మీకు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేయగలిగినవి అయితే ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తానండి. ఇక్కడ చూడండి, నడుం పట్టి కోసం వచ్చేసి నేను 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఆ పీసులని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పై వైపున ఆ విధంగా పెట్టేసి పాదం గ్యాప్ తోటి పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. పాదం గ్యాప్ తోటి ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. నేను వచ్చేసి గమ్ పెట్టేసుకున్నానండి, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్కిను.
ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు చూడండి పైనుంచి ఒక అన్న కుట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకుంటూ చివరి వరకు కుట్టేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి బ్యాక్ వైపున వచ్చేసి ఆల్రెడీ రనాతో మార్క్ చేసుకుని ఉన్నాం కదండి, అక్కడ మళ్ళీ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్లు కుట్టుకోవడానికండి. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకుని ఎంతవరకు అయితే పొడవు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా 2 కుట్లు వేసేసుకొని చివరి వైపున రబ్ ఇచ్చేయడమేనండి. ఇప్పుడు ఒక వైపున కుట్టేసాం కదా డాట్ని, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా డాట్ని కుట్టేసుకోవడమేనండి. ఇది 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసేయడమేనండి. అంతేనండి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాము. చూసారు కదా ఎంత సింపుల్గా కుట్టేసుకున్నామో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పైపింగ్ క్లాత్ వేస్తున్నానండి. ఈ విధంగా పై వైపున ఆ విధంగా ఫోల్డ్ చేసేసి, ఇది స్ట్రైట్ పీస్ అనమాట. ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి నేను ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేస్తాను అనేది చూడండి. ఇది నేను ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు, పాదం కూడా మార్చలేదండి. ఈ విధంగా థ్రెడ్ని ఆ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఈ నెంబర్ థ్రెడ్తో అయితేనే ఈ విధంగా కుదురుతుంది అనమాట. నార్మల్ మిషన్తోనే పాదం చేంజ్ చేయకుండా కుట్టగలం అనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. తర్వాత ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ సైడ్ వచ్చేసి ఒక అన్న కుట్టేసేసుకుందాము. అంతేనండి. సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా ఇదే పద్ధతిలో కుట్టేయడమేనండి. నేను మీకు ఇక్కడ ఒక హ్యాండే కుట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇంక దీనికి హెమ్మింగ్ చేయబడలేదండి. లోపల వైపున వచ్చేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా 2 హ్యాండ్స్ కుట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఆల్రెడీ మెయిన్ డాట్ని రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. డాట్ పొడవు వచ్చేసి నాకు 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నానండి, మెయిన్ డాట్ పొడవు. ఇప్పుడు చూడండి, ఆ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ అండి. మనకి స్టార్టింగ్ నుంచి ఎంత అనేది అవసరం లేదు. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ అండి. చంక వైపున మార్కింగ్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మెయిన్ డాట్ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ అండి. చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది అనవసరం అండి. అంతేనండి. చూడండి, ఒకవైపున డాట్స్ కుట్టేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి మెయిన్ డాట్ని ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేయాలండి. డాట్స్ అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు ఉక్సుల దగ్గర డాట్ కూడాను ఈ విధంగా పాదం గ్యాప్ తోటి మెయిన్ డాట్ నుంచి కొలుచుకోవాలండి 2 ఇంచెస్. చంక దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ చంక నుంచి వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి. ఓకేనా, ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి దీనికి షేప్ పట్టి జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఆ మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి కొంచెం ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టేసేసుకోవాలండి. అంతేనండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నానండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి పైనుంచి మీకు కుట్టుకు ఇష్టం లేదంటే 2 కుట్లు వేసేస్తే సరిపోద్దండి. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసి 2 వైపులు వచ్చేసి రబ్ ఇచ్చేస్తున్నాను. అంతేనండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ జాయిన్ చేసే ముందు షోల్డర్ వైపున ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసుకుని ఆ తర్వాత మనం హ్యాండ్ జాయిన్ చేసేయాలండి. షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ విధంగా ఇంకో కుట్టేసుకుంటూ రావడమేనండి చివరి వరకు. ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 2 కుట్లు కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఎండ్ చేసేసాను. ఇప్పుడు అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేయడమేనండి. సేమ్ అదే పద్ధతిలో మీరు ఒకసారి నా మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. ఎవరైనా కొత్త వాళ్ళైనా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. స్టార్టింగ్ ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళే కట్ చేసుకొని కుట్టుకునే విధంగానే ఉంటుంది. వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఎందుకంటే స్టిచ్ చేసుకోవడం కూడా చూపించాలి కదా, అంతే పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది రన్నర్తో మార్క్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, చంక వైపున ఆ రెండింటిని ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇది ఎందుకు అంటే మనకి ఎంత ఎక్సెస్ క్లాత్ ఉంది,
షేప్ పట్టి అనేది మనకు తెలిసిపోద్దండి. ప్లస్ ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఆ ఎక్సెస్ క్లాత్ అంతా మనం ఫోల్డ్ చేసేయాలండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా మనకు హ్యాండ్ మార్కింగ్తో పని లేదండి. ఫ్రంట్కి బ్యాక్కి చంక వైపున ఇక్కడే కుట్టు పడుతుందని చెప్పాను కదా, ఆ దానికి అక్కడ ఆ విధంగా పట్టేసుకుని ఎంత ఎక్సెస్ ఉందనేది ఈక్వల్గా ఆ విధంగా పెట్టేసుకుంటే మనకు అర్థమైపోద్ది. చూడండి, మీకు చంక దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది. కింద వైపున సైడ్ కూడా హెచ్చు తగ్గులు రావండి. అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా ఎంతవరకు ఫోల్డ్ చేయాలనుకుంటున్నా అంత మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ ఎక్సెస్ క్లాత్ని అంతా ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. మీకు మరీ ఎక్సెస్ అనిపిస్తుంది కొన్నిటికి వచ్చేసి మనం ఒకే మెథడ్లో కట్ చేస్తున్నాం కదా షేప్ పట్టిని, అదంతా కట్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. చాలా సింపుల్, చాలా ఈజీ పద్ధతి అనమాట. ఇప్పుడు చూడండి, పైనుంచి ఆ విధంగా షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా, అంతవరకు స్కేల్తో మార్క్ చేసేసుకున్నాం. ఇంకా మనకు కావాల్సింది ఎంతండి, 9.5. అక్కడ నుంచి ఫ్రంట్ వైపుకి 9.5 మార్క్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమే. సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవడమేనండి షేప్ పట్టిని. చాలా ఈజీగా ఉంటుంది చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయడమేనండి. ఇక్కడ కూడా ఇంకా ఈ కుట్టేసుకున్న తర్వాత వచ్చేసి షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదండి, ఆ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట కట్ చేసింది. ఆ విధంగా రన్నర్తో కింద వరకు ఇక్కడ చూడండి 9.5 మార్క్ చేసి ఫ్రంట్ వైపున అంతవరకే కట్ చేయాలండి. షేప్ పట్టి వరకే, పై వైపు ఊక్సులు పట్టి ఉంది కదా నెక్ వరకు కూడా కట్ చేయకూడదు. కేవలం ఎంతవరకు షేప్ పట్టి ఉందో అంతవరకు ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి కాజా పట్టి ఉక్సులు పట్టి కుట్టేసుకున్నామండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి కుడుతున్నాను. ఈ విధంగా లోపల వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టేసేసానండి. ఈ విధంగా మళ్ళీ పై వైపుకి తిప్పుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేసేసుకున్నామండి. ఫస్ట్ ఒక కుట్టేసేసుకున్నాము, తర్వాత వచ్చేసి రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టేసేస్తానండి. అంతేనండి. చూడండి, పైన ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అనమాట. ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒరిజినల్ వైపున ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ పైనుంచి చూడండి ఒక అనకు కుట్టేసేసాను. ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేయడమేనండి. అంతేనండి. పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమే. కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలండి. కొంచెం పొడవు వచ్చింది నాకు ఉక్సులు పట్టి, అది కొంచెం కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఇది క్రాస్ పీస్ 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నానండి. ఈ విధంగా పై వైపుని పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట థ్రెడ్ పైపింగ్ వేయడంలో అండి. అంతేనండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఈ విధంగా చివరి వరకు కుట్టుకుని వచ్చిన తర్వాత వచ్చేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకోవడమేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ మెథడ్ వరకు మామూలుగా మెడపీస్ ఏ విధంగా వేసేస్తామో అంతే టైం తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువ టైం కూడా తీసుకోదండి. కాకపోతే దీనికి వచ్చేసి పాదం గ్యాప్ తోటి నేను కుట్టేను అనమాట. ఇంటి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ కుట్టినట్టు కుట్టనండి, హెమ్మింగ్ చేసేసుకుంటానండి. నెక్ వైపుకి ఫినిషింగ్ బాగుంటుంది కదా, అందుకని. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. చూడండి, మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత థ్రెడ్ని ఉపయోగించేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తానండి. చూడండి, ఈ విధంగా చివరి వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసాను. చూడండి, థ్రెడ్ని ఆ విధంగా ప్లేస్ చేసేసి ఆ క్లాత్ని నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. మనం థ్రెడ్ని లూజ్గా పట్టుకోకూడదండి, ఖచ్చితంగా థ్రెడ్ని వచ్చేసి స్టిఫ్గానే పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడం అని చెప్పాను కదా. ఇంకా లోపల వైపున క్లాత్కి వచ్చేసి నేను హెమ్మింగ్ చేసేసుకుంటానండి. ఇప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. పాదం గ్యాప్తో నెక్కి మాత్రం వేయనండి నేను కుట్టు, హెమ్మింగ్ చేసేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ థ్రెడ్ని మాత్రం లూజ్గా పట్టుకోకూడదు. మీకు ఇదే పద్ధతిలో నార్మల్ మిషన్ తోటి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది కూడా ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకా చాలా క్లియర్గా చెప్పాను అక్కడ, చాలా పర్ఫెక్ట్గా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు. అంతేనండి. ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఫినిషింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. అందులో ఈ నార్మల్ మిషన్తో ఈ పైపింగ్ వేయాలంటే అది 12వ నెంబర్ థ్రెడ్ అయ్యే ఉండాలండి.
ఆ థ్రెడ్తో అయితేనే వేయగలం అనమాట. పాదం చేంజ్ చేయకుండా, ఏ విధమైన సెట్టింగ్లు చేయకుండా అండి. అంతేనండి. చూడండి, చివరి వైపుకి వచ్చేసరికి ఆ థ్రెడ్ని కట్ చేసేసి ఆ క్లాత్ని ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి రబ్బిచ్చేయడమేనండి చివరన. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నాం కదా బ్యాక్ సైడును. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ కూడా చూడండి ఇదంతా ఉంది కదా ఇక్కడ మార్కింగ్ చూడండి. వాటన్నిటిని ఆ విధంగా పట్టుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవడమేనండి. ఈక్వల్గా పట్టేసుకొని ఇంకా సైడ్ జాయింట్ చేసేసుకోవడం. ఇంకా చంక దగ్గర ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉన్నాం పర్ఫెక్ట్గా. ఇంకా హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసేసుకుని ఆ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. రెండు వైపున సైడ్ జాయింట్ చేసేయడమేనండి. చూసారు కదా, ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమనిపించిందండి ఈ లంగా ఓణి సెట్? ఏమైనా మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్యాక్ సైడ్ కూడాను. ఇదంతా లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేస్తానండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.